వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్రానికి నిధులే లక్ష్యం. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ. పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కరాటే ఆత్మరక్షణకే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది. సినీ నటుడు సుమన్. 7 లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి. ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకి ముందస్తు తండేల్ సినిమా వేడుక. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మాజీ మంత్రి రోజా. పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు జోలాపుట్టు జలాశయంలో నాటుపడవ బోల్తా. ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయ్యారు. ఏపీ పరిస్థితి గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. Regulatory Commission has been set up by Andhra Pradesh government in power sector reforms. At that time, nobody knows what is Regulatory Commission. Then every department has come Regulatory Commissions now. Airport, airlines, or insurance, everywhere it is happening now. And also government efforts to accelerate growth is one aspect, and also secure inclusive development. That is where zero poverty. We are proposing now P4, public private people's partnership. Not only eradication of poverty, how to bring last mile at for others. Even today we are facing that problem, that this budget is going to give inclusive growth rate. And also here top 10 principles, broad areas they are focusing. If you can see, one is Garib, pro-poor, youth, that is the power. Third one, Annadata, farmer, is going to supply food for the global community, and women empowerment, Nari. These are all 4 sectors government of India is doing, is focusing. That is the potential sections. పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోంది. వైసీపీ నాయకులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. పుంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు. అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డికి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడి నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్.
సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయన నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు సొంత బలం లేకపోయినా కూటమి నేతలు రెచ్చిపోతున్నారని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమర్నాథ్ రెడ్డి కార్పొరేటర్ అజయ్ కుమార్ ఉమా కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు, అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, ఈ తతంగమే గత 4 రోజులుగా తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక వ్యక్తి అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎంతో మద్దతు పలికినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే పతాక శీర్షికలతో అతన్ని గురించి రాయటం కూడా జరిగింది. ఆ అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడున్నటువంటి ఆకు రౌడీలనందరినీ కూడా, తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలనందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా దుర్భాషలాడటమే కాకుండా వాళ్ల మీద దాడులు చేయటమే కాకుండా వాళ్లలో ఎంతో మంది ధైర్యంగా నిలబడ్డారు, కొంతమంది జారిపోయినారు. వీళ్ల భయానికి సాక్షాత్తు మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థినే వాళ్లు లొంగ తీసుకున్నారు బలవంతంగా. నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే, రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం, అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా కరాటే ఆత్మరక్షణకే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది. సినీ నటుడు సుమన్. కరాటే ఆత్మరక్షణకే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది. సినీ నటుడు సుమన్. విశాఖపట్నం మధురవాడ చిన్నతనం నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కాదు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, అలాగే బాలికలకు ఆత్మరక్షణకు ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. జోన్ 2 మధురవాడలో వాల్టేర్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే, యోగా, డాన్స్ స్టూడియోను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులు పివి రమణమూర్తి మాట్లాడుతూ,
బాలబాలికలకు చిన్న వయసు నుండి కరాటే నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి వారు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో దాని దిశగా పయనిస్తారని తెలియజేశారు. తమ వద్ద శిక్షణ పొందిన వాళ్ళు బాలికలు దేశవ్యాప్తంగా జరిగే నేషనల్ షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియాలో అన్ని కరాటే పోటీల్లో పాల్గొంటారని, గతంలో కూడా తమ శిక్షణ ద్వారా అనేక మంది అనేక పతకాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్, సరస్వతి, కేశవ మరియు శిక్షణ పొందిన బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రమణ సీనియర్ కరాటే మాస్టర్, కరాటే కోసం చాలా సాక్రిఫైస్ చేసి ఆయన లైఫ్ అంతా కరాటేని చాలా ముందుకు తీసుకొచ్చారు. సో ఈరోజు ఇక్కడ ఈ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి పిలిచారు. చాలా ఆనందంగా ఉంది. రెస్పాన్స్ కూడా పిల్లలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు కరాటే నేర్చుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో అందరికీ ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది లైఫ్లో, అది సాధించేది, ఇది సాధించాలని. కానీ మధ్యలో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఒక ప్రాబ్లం వాళ్ళకి విశాఖ గాజువాక నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న 7 లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న 7 లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి. ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాజువాక ఆటోనగర్లో శాండ్ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్ఓ శ్రీవల్లి తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. లారీలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో శాండ్ విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ శ్రీవల్లి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకి ముందస్తు తాండెల్ సినిమా వేడుక. ఈ వేడుకకు దర్శకుడు సందీప్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడికి ఉద్దేశించి నాగ చైతన్య మాట్లాడుతూ, You are the man of the moment, the man of every moment. And what I feel is that ee madhya kalamlo I have not seen anyone as honest and as original as you. ఇది మీ సినిమాలే కాదు, ఐ వాచ్ అ లాట్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్. అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ఎంతో ఒక ఆనెస్టీ, ఎంతో ఒక ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. చాలామంది అది ఏదో వైరల్ చేయడానికి, హైప్ క్రియేట్ చేయడానికి అంటారు, బట్ దట్ ఈస్ ప్యూర్ ఆనెస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ సందీప్ గారు. థ్యాంక్ యూ. అండ్ తండేల్ సినిమా విషయంకి వస్తే, ఫస్ట్లీ అరవింద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా అయిపోయేసరికి లాస్ట్ 2-3 మంత్స్లో నాకు ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని. అరవింద్ గారు లేకుండా, వాసు లేకుండా, ఈ టీం అందరు లేకుండా, వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు ఒక సినిమాలో, అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుందని. కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ వాసు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద. అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు, నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్ని అందరం గారా ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్లని గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకులు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021 కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఒక కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93%. పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి 30/1/2025 తేదీన సాయంత్రం సుమారు 6:50 నుండి 8:50 మధ్య సమయంలో శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ దగ్గరలో హాస్టల్కి వెళ్లే దారి ప్రక్కన ఆ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ సంవత్సరం చదువుతున్న అమ్మాయి అయిన కొరికాన లక్ష్మి, తండ్రి రమేష్, వయస్సు 20 సంవత్సరాలు, వెలమకులం, కొండగూడెం గ్రామం, సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా అమ్మాయి గాయాలతో పడి ఉన్నట్లు గమనించి సదరు హాస్టల్ వార్డెన్ సదరు అమ్మాయిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి ఆమె తండ్రి వారి అమ్మాయిపై హత్యాయత్నం జరిగినదని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడమైనది. కేసు దర్యాప్తు అధికారి శ్రీ ఎం హరికృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వారి సిబ్బంది సహాయంతో సీసీ కెమెరాలు మరియు ముద్దాయి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సహాయంతో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 1152 బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి, ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది జరగలేదు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దు బోలపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్తా. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం జోలపుట్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం సాయంత్రం నాడు పడవ మునిగి 2 బాలురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో 3 విద్యార్థులు ఉండగా ఒకరు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయమై స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బిల్లాపుట్ పంచాయతీ జోలాపుట్టు ఆర్ఎఫ్కు చెందిన వి అమిత్, వి శివ, కె గౌతమ్లు జోలాపుట్ ఆర్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం పాఠశాల ముగించుకుని సమీపంలో ఉన్న జలాశయానికి వెళ్లారు. అక్కడ ఉన్న చేపల వేటకు వినియోగించే నాటు పడవపై కూర్చుని రీల్స్, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో కె గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా వి శివ, వి అమిత్లు నీట మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాలించినప్పటికీ 2 బాలుర ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజాము 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ టీం, ఒడిశా ఆర్ఏఎఫ్ బృందాలు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చీకటి పడటంతో గాలింపును నిలిపివేశారు. ఈ గాలింపు చర్యలలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. 2 విద్యార్థులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. आज जो जरापुर जो घटना घटी आम 2टी स्कूल छात्र डंगारे बुड़ी मृत्युवरण करछन्ति निखोज अछन्ति एवं मु बहुत मर्माहत एवं आम यही बुड़ी अंचल अनेक दाबी अच्छी सरकार पाखे आम जीवन सुरक्षा एवं आम जीविका पाई किंतु ताहा एवेलेबल जोगाई दे नथिबारु दिनक दिन बा प्रति मासरे गोटे गोटे यही घटना घटुची तेणुक अंचल छकर सारे खेली जाऊँगी तेणुक आम गवर्नमेंट एवं प्रशासन को अनुरोध करूँ आउ थे बार बार भी करूँ तेणुक अंचल जो देशी डंगा अच्छी ताको बंद करी अंचल जो